త్వరలోనే టెలిపతి, భావగ్రాహక ప్రసారణ విద్య గురించి, క్లెయిర్ వోయన్స్, యోగ దృష్టి గురించి, సైకోమెట్రీ, స్పర్శగ్రహణం గురించి అధ్యయనం చేయడానికి మనం ప్రయత్నిద్దాం. కానీ ప్రస్తుతానికి కాస్త పక్కదారిలోకి వెళ్ళడానికి మీరు ఒప్పుకోవాలి. ఇంకో విషయాన్ని గురించి ముచ్చటించుకోవడానికి మాకు అనుజ్ఞని ఇవ్వాలి. మేము ఎప్పుడూ చెబుతున్న విషయాల నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటామని మీరు అనుకుంటూ ఉంటారని మాకు తెలుసు. కానీ ఉద్దేశపూర్వకంగానే మేము అలా చేస్తున్నాం. మేము చెప్పదలుచుకున్న విషయాలేమిటో మాకు బాగా తెలుసు. కానీ మిమ్మల్ని, మీ ప్రజ్ఞను పక్కకు లాగి మరో అన్య విషయాల చర్చ సాగించడం ద్వారా మీ పునాదులే గట్టిపడి మీకు మేలు కలుగుతుందని మా నమ్మకం. ఇప్పుడు మీకు స్పష్టంగా చెప్పేది ఏమిటంటే, ఈ విద్యల్ని నేర్చుకోవాలని అనుకునేవారు ఆ ప్రయత్నాన్ని నిదానంగా చెయ్యాలని. ఒక స్థాయి తరువాత మీరు అభివృద్ధిని బలవంతపు పద్ధతి వలన పొందలేరు. ప్రకృతిలోని మొక్కలు పెరిగే పద్ధతిని గమనించండి. పరదేశానికి సంబంధించిన మొక్కలని మన దేశంలో పెంచాలంటే అవి ఎక్కడంటే అక్కడ పెరగవు. వాటి కోసం ప్రత్యేకంగా హాట్ హౌసెస్ని నిర్మించాలి. సరైన ఉష్ణోగ్రతను కలిగించాలి. ఆ మొక్కలు చాలా సున్నితంగా ఉంటాయి, సులభంగా చనిపోతాయి. అయితే బలవంతం మీద జరిగే ఈ మొక్కల అభివృద్ధి కూడా సహజంగా ఉండదు. ఈ హాట్ హౌస్ మొక్కలు బలంగా ఉండవు. వాటి మీద ఆశ పెట్టుకోవడానికి ఎక్కువగా వీలుండదు. ఎక్కడెక్కడి జబ్బులో వాటికే వస్తుంటాయి, పాలిపోతూ ఉంటాయి. మీకు చక్కటి టెలిపతి విద్య రావాలని మా అభిమతం, ఆకాంక్ష. అదేవిధంగా మీకు యోగ విద్య అబ్బాలని మేము కోరుకుంటున్నాము. ఓ సముద్రపు ఒడ్డు నుంచి బహుశా ఓ గులకరాయిని తీసి చేత్తో పట్టుకొని ఆ రాతిని గురించిన పూర్తి జ్ఞానాన్ని గ్రహించే శక్తిని మీరు పొందాలని అభిలషిస్తున్నాము. ఓ సైకోమెట్రిస్ట్ ఈ విధంగా సముద్రం ఒడ్డులోంచి అప్పటి వరకు ఎవరూ ముట్టుకోకుండా ఉన్న ఓ రాతిని చేతిలోకి తీసుకొని అది మొదట ఎక్కడ, ఎప్పుడు, ఏ కొండ మీద, ఏ బండలో ఓ భాగంగా ఉండేదో చెప్పగలుగుతాడు. ఈ మాటలు అతిశయోక్తి కాదు. ఎలా చెయ్యాలో తెలుసుకుంటే సులభసాధ్యమే. కాబట్టి వీటన్నింటికీ తగిన గట్టి పునాదిని నిర్మించే ప్రయత్నాన్ని ఇప్పుడు మనం చేద్దాం. ఎందుకంటే ఇసుక నేల మీద ఇంటిని స్థిరంగా నిర్మించలేం కనుక. మనం పునాదుల గురించి మాట్లాడుకుంటున్న సమయంలో మొట్టమొదటిగా శాంతం, ప్రశాంతం అనే రెండు రాళ్లను ముఖ్యమైనవిగా గుర్తించి చెరో చివర స్థిరంగా నిలబెట్టుకోవాలి. టెలిపతి, యోగ దృష్టి సాధించాలంటే శాంతి స్వభావం, ప్రశాంతమైన మనసు ఉండి తీరాలి. లేకపోతే మొదటి తరగతిని కూడా దాటలేం. మానవులు నిజానికి పరస్పర విరుద్ధాలైన స్వభావాలతో ఉంటారు. మన చుట్టూ ఒకసారి గమనించి చూస్తే ఏదో మునిగిపోతున్నట్లు హడావిడి పడుతున్నా, రివ్వున ఎటో కారులో దూసుకుపోతున్నా, బస్సెక్కాలని పరుగులు పెడుతున్న జనాలను చూడవచ్చు. షాపులు మూసేస్తారేమోననే కంగారుతో ఎగబడి సామాన్లు కొంటున్న జనాలని గమనించవచ్చు. మనం అందరం ఎప్పుడూ గంటల్లా మోగుతూనే ఉంటాం. బుసలు కొడుతూ ఉడికిపోతూ ఉంటాం. క్రోధంతోనో కలతతోనో నిప్పులు చెరుగుతూ ఉంటాం. బుసలు కొడుతూ ఉడికిపోతూ ఉంటాం. ఉత్తినే మన శరీరాలు ఉడికెత్తిపోతుంటాయి, బిగదీసుకుపోతుంటాయి. మనలో ఒత్తిళ్లు పెరిగిపోతూ ఉంటాయి. ఉన్నట్టుండి ఎప్పుడో పేలిపోతామేమోనని అనిపిస్తుంది. అవును, మీరు ఏ క్షణంలోనైనా పేలిపోయేటట్టు ఉంటారు. కానీ ఇలాంటి లక్షణాల వల్ల మీకు ఏమీ ఒరగదు. అత్యంత గోప్యమైన విద్యల పరిశోధనకు ఈ స్వభావం ఎంతమాత్రం సరిపడదు. ఇలాంటి అదుపులేని మస్తిష్కపు తరంగాలు బయట నుంచి వస్తున్న సంకేతాలని అందుకోలేవు. మన మనస్సు ప్రశాంతంగా ఉండి ఓపెన్గా ఉంటేనే అన్ని వైపుల నుంచి, అన్ని చోట్ల నుంచి వచ్చే సంకేతాలు మనకు అంది అర్థమయ్యే పరిస్థితి నెలకొంటుంది. ఉరుములు మెరుపులతో వర్షం పడుతున్నప్పుడెప్పుడైనా
మీరు రేడియో ప్రోగ్రాములు విన్నారా? మీ ఇంటి బయట ఓ మూర్ఖుడు తన స్టార్ట్ కాని కారుతో కుస్తీ పడుతూ ఉంటే మీ టీవీ మీద గిలగిలా కొట్టుకునే మెరుపుల్ని మీరు గమనించే ఉంటారు కదా. వాతావరణంలోంచి వస్తున్న ఉరుము, స్థిర విద్యుత్తు చప్పుళ్ళ మధ్య మీరు రేడియోని వినడం అంత సులభం కాదు. షార్ట్ వేవ్ రేడియో ప్రోగ్రాముల్ని వినేటప్పుడు మనకు రకరకాల గోలలు అనుభవంలోకి వస్తాయి. స్వతఃసిద్ధంగా ప్రకృతి చేసే చప్పుళ్ళు, మానవుడు సృష్టించే బీభత్సాల ఉత్పాతాన్ని రేడియోల్లో మనం వినవచ్చు. కార్ స్టార్ట్ చేస్తే చప్పుడు వస్తుంది. మన ఫ్రిడ్జ్లోని, థెర్మోస్టాట్లోని రిలేలు టకటకా కొట్టుకుంటుంటే రేడియోలో చప్పుడవుతుంది. లేకపోతే ఏ గొడవ ఉండదనుకున్నప్పుడు రేడియో పెడితే ఇంటి బయట ఎవడో మన కాల్ బెల్ స్విచ్తో ఆడుకుంటూ ఉంటాడు. వీటన్నింటితో మనం వేడెక్కిపోతూ ఉంటాం. ఎంత ధ్యాస పెట్టి విన్నా రేడియోలోంచి వచ్చే సందేశం మనకు చేరదు. మన మనస్సుల్లో ఇలాగే రేగే స్థిర విద్యుత్ చప్పుళ్ళు ఆగిపోతే గాని మనకు టెలిపతి విద్యలో అభివృద్ధి కనిపించదు. మానవుడి మెదడు పాడైపోయిన కారు బ్యాటరీ కన్నా ఎక్కువ గోలను సృష్టిస్తుంది. ఈ మాట కూడా అతిశయోక్తిగా మీకు అనిపించవచ్చు. కానీ మీ మానసిక శక్తులు కొంత వృద్ధి చెంది మీరు మనస్సు లగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మేము చెప్పాల్సిన మాటల కంటే తక్కువే మీకు చెప్పినట్లు మీకు అర్థమవుతుంది. ఈ వ్యాసంగాన్నే ఇంకొంచెం సేపు పొడిగిద్దాం. ఎందుకంటే మనం ఏదైనా పనిని చేయబోయే ముందు ఏం చేయాలో నిర్ణయించుకోవలసి ఉంటుంది. కాబట్టి మనం ఆ పనుల్లో వచ్చే విఘ్నాల గురించి బాగా తెలుసుకోవాలి. లేకపోతే ఆ విఘ్నాలను అధిగమించలేం. ఈ విషయాన్నే మరో కోణంలోంచి ఆలోచిద్దాం. ఒక ఖండం నుంచి మరో ఖండంలోని మనిషితో మాట్లాడాలంటే సముద్రం కింద నుంచి చేయబడిన ఓ చక్కటి కేబుల్ వ్యవస్థ ఉండాలి. ఉదాహరణకి ఇంగ్లాండ్ నుంచి న్యూయార్క్ వరకు ట్రాన్స్ అట్లాంటిక్ టెలిఫోన్ లైన్ ఉంది. ఈ కేబుల్స్ను ఉపయోగించి మనం టెలిఫోన్లలో అవతల మనిషితో మాట్లాడుతూ ఉంటే మాటలు స్పష్టంగా రాకుండా కలిసిపోయి కొన్ని మాటలు అసలు వినపడక మనం కాస్త తికమకపడినా మొత్తానికి మాట్లాడిన మాట పూర్తిగా అర్థమవుతుంది. దురదృష్టవశాత్తు ఇలాంటి టెలిఫోన్ వ్యవస్థ ప్రపంచం మొత్తం మీద లేదు. కొన్ని ప్రదేశాల మధ్య టెలిఫోన్ కేబుల్స్ బదులు రేడియో లింక్స్ అనబడే అనూహ్యమైన ఓ వ్యవస్థ ఉంది. ఉదాహరణకు బ్యూనోస్ ఎయిర్స్ నుండి మాంట్రియల్ వరకు ఉన్న రేడియో లింక్స్ను గమనించండి. ఈ భయంకర ఏర్పాటుకు టెలిఫోన్ అనే అత్యంత మర్యాదవాచక పదాన్ని వాడడానికి వీలులేదు. ఎందుకంటే దీని ద్వారా మనం ఓ విషయాన్ని విని అర్థం చేసుకోవాలంటే ఓ సహన పరీక్షలో పాల్గొన్నట్టే ఉంటుంది. మాటలు కొన్ని అర్థం కాని విధంగా కుంచుకుపోయో వ్యాకోచించో శబ్దాలను చేస్తాయి. బొంగురు గొంతులో కీచు గొంతులో ఎగిరిపోతాయి. మాటల్లో శ్రావ్యత లోపించి ఏ రోబోలాంటి యంత్రమో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మన చెవుల్లోకి ఏం వస్తుందో అర్థం చేసుకోవడానికి మన చెవుల్ని ఇంకా ఇంకా రిక్కించాల్సి వస్తుంది. ఇంతకన్నా దరిద్రమైనది మరొకటి ఉంది ఇందులో. టెలిఫోన్ పట్టుకున్నంతసేపు మనం ఏదో ఒకటి వాగుతూనే ఉండాలి. మాట్లాడ్డానికి విషయమేమీ లేకపోయినా సరే. లేకపోతే సర్క్యూట్స్ మూసుకుపోతుంది. ఈ గొడవలన్నింటికీ తోడుగా ఇందాక మనం చర్చించుకున్న స్టాటిక్ చప్పుళ్ళు ఉండనే ఉంటాయి. అయనీకరణం చెందిన మబ్బుల వాతావరణపు పాటలలో వక్రీభవనాలు, పరావర్తనాలు కలిగి సంకేతాలు పాడవుతూ ఉంటాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే ప్రపంచంలోని అత్యంత సూక్ష్మమైన శక్తివంతమైన పరికరాలతో మనం ప్రయత్నిస్తున్న రేడియో టెలిఫోన్ల ద్వారా మన సంభాషణ తగలచ్చు, తగలకపోవచ్చు అనే పద్ధతిలోనే ఉంటుంది. ఎప్పుడో తప్ప ఈ మాటలు తగలవు. రేడియో టెలిఫోన్ల కంటే టెలిపతియే సుఖప్రదమైందని మా అనుభవం చెబుతుంది. మీకు ఆశ్చర్యం కలుగుతూ ఉండవచ్చు. మేము రేడియో గురించి, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిసిటీల గురించి ఎప్పుడు ఎందుకు రాస్తూ ఉంటామని. దీనికి సమాధానం మెదడులో, శరీరంలో
విద్యుత్ తయారవుతూ ఉంటుంది కాబట్టి. మెదడు, శరీరంలోని అన్ని కండరాలు క్రమ పద్ధతిలో విద్యుత్ను ప్రసారం చేస్తూనే ఉంటాయి. మన శరీరానికి సంబంధించిన రేడియో ప్రోగ్రాం లాగా దీన్ని అనుకోవచ్చు. మన శరీరం పనిచేసే పద్ధతి గురించి కానీ, యోగ దృష్టి, సైకోమెట్రీ, టెలిపతి లాంటి విద్యల్ని రేడియో, ఎలక్ట్రానిక్ విజ్ఞానంతో పోల్చి అధ్యయనం చేస్తే సులువుగా అర్థమవుతాయి. ఈ విద్యల గురించి అవగాహన మీకు సులువుగా ఏర్పడాలన్నదే మా ఆకాంక్ష. అందువల్ల మిమ్మల్ని మేము కోరేది ఏమిటంటే, ఈ రేడియో, ఎలక్ట్రానిక్స్, విద్యుత్తుల విషయాల జ్ఞానాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోమని. ఎంత ఎక్కువగా రేడియో, ఎలక్ట్రానిక్స్ విషయాలను అధ్యయనం చేస్తే అంత సులువుగా మీ సాధనల్లో మీరు అభివృద్ధిని సాధించగలుగుతారు. సున్నితంగా పనిచేసే యంత్రాలను కుదుపు నుంచి మనం కాపాడుతూ ఉండాలి. ఓ విలువైన టెలివిజన్ సెట్ మీద మీరు పిడిగుద్దులు కురిపించరు. ఓ చేతి గడియారాన్ని గోడకేసి కొడుతూ ఉండరు. మన వద్ద అత్యంత సమర్థవంతంగా పనిచేసే ఓ రేడియో యంత్రం ఉంది. అదే మన మెదడు. దీన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. తీవ్రమైన కుదుపులు తగలకుండా కాపాడుకుంటూ ఉండాలి. మనం ఉద్వేగానికి లోనైనప్పుడు, నిరాశ, నిస్పృహలకు లోనైనప్పుడు ఒక విధమైన తరంగాలని మన మెదడులో సృష్టిస్తూ ఉంటాం. అలాంటి అప్పుడు బయట నుంచి వస్తున్న తరంగాలు మనకు అందవు. కేవలం వృధా ప్రయత్నంతో కాలయాపన మాత్రం జరుగుతుంది. టెలిపతి విద్యను సాధించడానికి మనం మొట్టమొదటిసారి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు గొప్ప ఫలితమేదీ మనకు కనిపించదు. కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా ఉండడం ఎలాగో నేర్చుకుందాం. మనం ఉద్వేగానికి లోనైనప్పుడు, నిరాశ, నిస్పృహలకు లోనైనప్పుడు ఒక విధమైన తరంగాలని మన మెదడులో సృష్టిస్తూ ఉంటాం. అలాంటప్పుడు బయట నుంచి వస్తున్న తరంగాలు మనకు అందవు. కేవలం వృధా ప్రయత్నంతో కాలయాపన మాత్రం జరుగుతుంది. టెలిపతి విద్యను సాధించడానికి మనం మొట్టమొదటిసారి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు గొప్ప ఫలితమేదీ మనకు కనిపించదు. కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా ఉండడం ఎలాగో నేర్చుకుందాం. మనం ఆలోచించినప్పుడల్లా మన మెదడులో విద్యుత్ తయారవుతుంది. బలమైన ప్రేరణ ఏదీ లేకుండా ప్రశాంతంగా మన ఆలోచన సాగినప్పుడు పుట్టే విద్యుత్ ఒకే విధమైన అనుకంపన వేగంతో తరంగాలలో హెచ్చుతగ్గులు లేకుండా సాఫీగా సాగుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఓ శిఖర కెరటం ఎత్తు ఎక్కువైతే ఆ అలజడి కారణం మరేదో ఆలోచన సాఫీగా సాగే మన ఆలోచనలను భగ్నం చేస్తుందని అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం మన మెదడులో సాగే రకరకాల సంకల్పాలు, భయాందోళనలు మన ఏకాగ్రతను భగ్నం చేస్తాయని అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం మన ఆలోచనా సరళిలోకి భయము, నిరాశలను ఏమాత్రం రానీయకూడదు. అన్ని వేళల్లోనూ మనం ఆత్మ సంయమనాన్ని పొంది ఉండాలి. ప్రశాంతంగా ఉండడాన్ని అలవాటు చేసుకోవాలి. బట్టల్ని వాషింగ్ మిషన్లోంచి తీసి బయట ఆరేయాలని అనుకుంటున్న సమయంలో చేతులు నిండా నీళ్లు ఓడుతున్న బట్టలు ఉన్నప్పుడు టెలిఫోన్ మోగితే మనకు చిరాకు పుట్టుకు రావడం సహజమే. చాలా తక్కువ ధరతో ఓ కానుకతో బాటు వస్తువుల్ని అమ్ముతుంటే కొందామని హడావిడిగా షాపుకు వెళ్తే అప్పటికే అన్ని వస్తువులు అమ్మివేయబడి ఉంటే మనకు ఉద్వేగం రావడం సహజమే. కానీ ఇవన్నీ భౌతిక ప్రపంచానికి మాత్రమే సంబంధించినవని అర్థం చేసుకోండి. శరీరాన్ని వదిలిపెట్టి, ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఈ వస్తువులు ఏవీ మనకు పనికిరావనే సత్యాన్ని గ్రహించండి. భూమితో మన సంబంధం అంతమయ్యే నాటికి మనం వస్తువుల్ని సూపర్ బజార్లో కొంటున్నామా లేక వీధి చివర్లో కొంటున్నామా అనే విషయానికి ఏ ఉపయోగం ఉండదని తెలుసుకోండి. ఈ మాటను మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం. ఇంతవరకు దీన్ని మీరు చదివి ఉండకపోతే, ఈ జన్మ నుంచి ఇంకో జన్మలోకి మనం ఒక్క పైసా డబ్బుల్ని కూడా తీసుకెళ్ళలేం. కానీ మనం నేర్చుకున్న విద్యల, అనుభవాల సారం మాత్రం మనతో బాటు వస్తుంది. ఈ జ్ఞానమే మనకు ఇంకో జన్మ ఎలా ఉండాలో నిర్ణయింపబడే విధానానికి దోహదకారి అవుతుంది. కాబట్టి ఏ జ్ఞానాన్ని మనం మనతో బాటు పట్టుకొని తీసుకెళ్ళగలుగుతామో ఆ జ్ఞానాన్నే ఇప్పుడు సంపాదించుకునే ప్రయత్నాన్ని చేద్దాం.
ఇప్పటి ప్రజలందరూ డబ్బు పిచ్చి పెట్టుకొని వస్తు వ్యామోహం పెట్టుకొని ఉన్నారు. కెనడా, అమెరికా, సంయుక్త రాష్ట్రాల లాంటి దేశాలు తప్పుగా తాము సంపన్న దేశాలమనుకుంటున్నాయి. ఈ దేశాలలోనే ప్రజలందరూ అప్పుల్లో మునిగి తేలుతున్నారు. ఫైనాన్స్ కంపెనీల నుంచి ఇదివరకు వడ్డీ వ్యాపారులు అనే పేరుండేది వీళ్ళకి. ఇప్పుడు మెరిసే క్రోమియం బోర్డులను తగిలించుకుంటున్నారు. జనాలందరికీ కొత్త కార్లు కావాలి. అందరూ ఎప్పుడూ పరుగులు పెడుతూనే ఉంటారు. జీవితంలో ముఖ్యమైన వాటి గురించి ఆలోచించే సమయం దొరకనే దొరకదు వీళ్ళకి. అనవసరపు విషయాల వెనక తిరుగుతూ ఉంటారు. మనకు పనికొచ్చేవి ఏమిటంటే మనం నేర్చుకున్నవే. ఇవే మన వెంట వస్తాయి. మనం పోయేటప్పుడు మనతో పాటు తీసుకుపోలేని డబ్బులు, వస్తువులు ఇలాంటివన్నింటినీ ఇంకొకళ్ళు దుర్వినియోగం చేయడానికి, విచ్చలవిడిగా ఖర్చు చేయడానికి వదిలిపెట్టేయాల్సి వస్తుంది. అందువల్ల మనతో పాటు తీసుకెళ్ళడానికి పనికొచ్చే జ్ఞానాన్ని మాత్రమే నేర్చుకుందాం. ప్రశాంతతను పొందడానికి అత్యంత సులభ పద్ధతి ఒకే విధమైన పద్ధతి క్రమంతో శ్వాసక్రియను జరపడం. చాలామంది దురదృష్టవశాత్తు గాలిని లోపలికి బలంగా లాక్కుంటూ బయటికి ఊదుతూ శ్వాసక్రియను జరుపుతుంటారు. మెదడుకు ప్రాణవాయువు అందే అవకాశాన్ని ఇవ్వకుండా రొప్పుతూ ఉంటారు. సృష్టిలో గాలి చాలా తక్కువగా ఉన్నట్లు అనుకుంటారేమో. గాలిని వేగంగా మింగుతూ బలంగా కక్కుతూ ఉంటారు. వాళ్ళు పీల్చే గాలి బాగా వేడిగా ఉన్నట్లు, అలా అది లోపలికి వెళ్ళగానే అలా దాన్ని బయటకు తరిమేయాలని బెంగ పెట్టుకుంటున్నట్లు ఆ పనిని చేస్తూ మళ్ళీ ఇంకో గుటక వేయడానికి సిద్ధపడుతూ ఉంటారు. మనం గాలిని నెమ్మదిగా, గాఢంగా తీసుకోవడం నేర్చుకోవాలి. ఊపిరితిత్తుల్లో ఉన్న పాత గాలిని పూర్తిగా బయటకు పంపించేయాలి. పైపైనే గాలి తీసుకుంటూ ఉంటే ఊపిరితిత్తుల్లో పాడైపోయిన గాలి మిగిలిపోయే ఉంటుంది. ఊపిరితిత్తుల్లో గాలి ఎంత తిరుగుతుందో అంత బాగా మన మెదడు పనిచేస్తూ ఉంటుంది. మన జీవితం ఆక్సిజన్ మీదే ఆధారపడి ఉంది. ముఖ్యంగా మన మెదడుకి చాలా ఆక్సిజన్ కావాలి. మెదడుకు ఆక్సిజన్ తగ్గిపోతే మనకు అలసిపోయినట్లు అనిపిస్తుంది, నిద్రపోవాలనిపిస్తుంది, మన పనుల వేగం తగ్గిపోతుంది, ఆఖరికి ఆలోచించడం కూడా కష్టమవుతుంది. కొన్నిసార్లు తీవ్రమైన తలనొప్పి ప్రారంభం కావచ్చు. అప్పుడు మనం బయటకు వెళ్ళి కాస్త మంచి గాలిని పీల్చుకుంటే ఆ తలనొప్పి తగ్గిపోయి మెదడుకు తగినంత ఆక్సిజన్ తప్పకుండా అందాల్సిందేనని మనకు రుజువవుతుంది. క్రమ పద్ధతిలో శ్వాస తీసుకుంటే కలతపడ్డ మనసు కుదుట పడుతుంది. మీకు ఎవరి మీదైనా పిచ్చి కోపం వచ్చేసి వాళ్ళని చావగొడదామన్నంత ఉద్రేకంతో ఉన్నారనుకోండి. అలాంటప్పుడు అందుకు బదులుగా గాఢంగా ఓసారి శ్వాస తీసుకోండి. ఎంత గాఢంగా తీసుకుంటే అంత మంచిది. తీసుకొని కొన్ని సెకండ్ల వరకు ఆ శ్వాసను బిగపట్టి అటు తర్వాత నెమ్మదిగా ఆ గాలిని విశ్వసించండి. ఈ విధంగా గాఢంగా ఊపిరి తీసుకుంటూ కాసేపు లోపల నిలిపి ఉంచుతూ నెమ్మదిగా వదిలిపెట్టే పనిని కొన్నిసార్లు మీరు చేస్తే మీరు ఎప్పుడూ ఊహించనంత త్వరలోనే ప్రశాంతతను పొందుతారు. వేగంగా గాలిని తీసుకోవడం, వేగంగా గాలిని వదిలిపెట్టడం మానండి. నిదానంగా ఊపిరి తీసుకుంటూ ప్రాణశక్తి మీలోకి వస్తున్నట్లు ఊహించండి. నిజంగా జరిగేది ఇదే. ఇప్పుడు మేం చెప్పబోయే పద్ధతిని అభ్యసించి చూడండి. మీ రొమ్మును వీలైనంత లోపలికి తీసుకొని మీ ఊపిరితిత్తులలోని గాలిని మొత్తం బయటకు తరిమేసే ప్రయత్నం చేయండి. గాలి కోసం మీ నాలుక బయటకు పంపించడానికి ప్రయత్నించండి. తరువాత సుమారు 10 సెకండ్ల సమయంలో మీ ఊపిరితిత్తులను గాలితో పూర్తిగా నింపుకోండి. మీ రొమ్మును పూర్తిగా వ్యాకోచింపజేయండి. వీలైనంత అధిక మొత్తంలో మీ ఊపిరితిత్తులు నిండాలి. నిండాక ఇంకొంచెం గాలిని లోపలికి తోసేందుకు ప్రయత్నించండి. లోపలికి తీసుకున్న గాలిని నెమ్మదిగా సుమారు 7 సెకండ్ల సమయాన్ని తీసుకొని బయటకు పంపించండి. గాలి పూర్తిగా వెళ్ళిపోవాలి. మీ కండరాలని లోపలికి కుంచింపజేసి మొత్తం గాలిని బయటికి తోసేయాలి.
ఈ విధంగా అరడజను సార్లు చేస్తే చాలా మంచిది. మీ ఆందోళన, నిరాశ, నిస్పృహలు అన్నీ ఎగిరిపోయి స్వస్థత చేకూరుతుంది, ప్రశాంతత నెలకొంటుంది. మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకోండి. మీరు ఉద్విగ్నంగా ఉండవచ్చు. ఈ ఇంటర్వ్యూలో విజయాన్ని సాధించడం మీకెంతో అవశ్యం కావచ్చు. ఒక పని చెయ్యండి. కొన్నిసార్లు గాఢంగా శ్వాస తీసుకొని వదిలిపెట్టండి. నెమ్మదిగా పరిగెడుతున్న మీ పల్స్ వేగం తగ్గడం మీరు గమనించవచ్చు. క్షణాలలో మీకు ప్రశాంతత ఏర్పడుతుంది. మీ ఆత్మవిశ్వాసం ఉప్పొంగుతుంది. విచారం, ఆందోళన మాయమవుతాయి. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళు మీ ప్రశాంతతకు, ఆత్మవిశ్వాసానికి ముగ్ధులవ్వక తప్పదు. ప్రయత్నించి చూడండి. రోజుకి ఎన్నిసార్లు మనం కృంగిపోతూ ఉంటామో, ఎన్నిసార్లు కోపంతో రేగుతూ ఉంటామో గమనిస్తే దడపుట్టక మానదు. ఈ కోపతాపాలు మనకు ఎంతో హానిని కలిగిస్తాయి. నాగరికత అనే మాట దాని వ్యతిరేక అర్థాన్ని మనకు నిరూపిస్తుంది. ఈ నాగరికతా బంధంలో మీరు ఎంతగా చిక్కుకుంటారో ప్రశాంతతను సాధించడం అంతగా కష్టమవుతుంది. పల్లె సీమల్లో నివసించే వాళ్ళు నగరాల్లో బతికే వాళ్ళకన్నా చాలా ప్రశాంతంగా ఉంటారు. మన మనస్సుల్ని మనం అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయడం ఎంతో అవసరం. ఎప్పుడు విసుక్కుంటూ ఉండే వాళ్ళలో, కోపం తెచ్చుకుంటూ ఉండే వాళ్ళలో జీర్ణరసాలు ఎక్కువగా స్రవించి వాటి సాంద్రత మరింత ఎక్కువై ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ జీర్ణరసాలు నిజానికి ఆమ్లాలు, అంటే యాసిడ్స్. ఈ ఆమ్లాల శక్తి పెరిగేసరికి జీర్ణకోశపు రక్షణ పొరలను ఇవి కరిగించేస్తాయి. జీర్ణకోశంలో అల్సర్లు వస్తాయి. బాధ, నిరాశ కూడా కలుగుతాయి. ఇరిటేషన్లు ఎక్కువగా ఉన్న వాళ్ళకే ఈ కడుపులో పుళ్ళు వస్తాయని డాక్టర్లు చెప్తున్నప్పుడు మీరు వినే ఉంటారు. ఈ ఇరిటేషన్స్ గురించి ఆలోచిద్దాం. వంట గ్యాస్కి డబ్బులు ఎక్కడి నుంచి పట్టుకురావాలో అని తలపట్టుకొని కూర్చోవచ్చు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీ కరెంట్ మీటర్ని పరీక్షించడానికి వచ్చిన మనిషి మీ పనులు సాగకుండా నసపెడుతూ ఉండవచ్చు. పోస్టులో దిక్కుమాలిన సర్కులర్లు మనకే ఎందుకు వస్తుంటాయి? వాళ్ళ దగ్గరే తగలబెట్టుకోవచ్చు కదా వాళ్ళు. మనదాకా ఎందుకు? ఇలాంటి గొడవలన్నీ మీ బుర్రలోకి ఎక్కించుకొని కలత చెందకండి. మీకు మీరే ఈ ప్రశ్న వేసుకోండి. ఇంకో 50, 100 సంవత్సరాల తరువాత ఈ గొడవలకు అర్థం ఏమైనా ఉంటుందా అని. మీ మనసు పాడైనప్పుడల్లా, చింత మీకు పట్టుకున్నప్పుడల్లా, కోపతాపాలు, ఉద్రేకాలు, భంగపాట్లు కలిగినప్పుడల్లా ఇలాంటి ఆలోచనే మీరు చెయ్యండి. ఈ గొడవలు, ఈ చింతలన్నీ 50 ఏళ్ల తరువాత కూడా ఇప్పటి ప్రాధాన్యతనే కలిగి ఉంటాయా? వీటి విలువ ఏమిటి? నాగరికత కూడా మన ఓర్పుకు ఓ పరీక్షే. ప్రపంచంలోని అందరూ పోగై మనలో అసహజమైన మానసిక అలజడులను కలిగిస్తుంటారు. మన మెదళ్లలో అస్వాభావికమైన తరంగాలని రేకెత్తిస్తూ ఉంటారు. మన మెదళ్లలో తయారయ్యే విద్యుత్ను ఎక్కువ చేస్తూ ఉంటారు. మామూలుగా ప్రశాంతంగా ఆలోచన సాగుతున్నప్పుడు మన మెదళ్ళలో ఓ క్రమపద్ధతిలో, ఏ అలజడి లేకుండా ఒకే స్థాయిలో ఈ తరంగాలు బయలువెడుతూ ఉంటాయి. కొన్ని యంత్రాల సహాయంతో డాక్టర్లు, మనం కూడా వీటిని గమనించవచ్చు. మానసిక రుగ్మత ఏదైనా ఒక రోగికి ఉందన్న అనుమానం రాగానే డాక్టర్లు చేసే మొదటి పని ఇదే. ఓ పేపర్ రిబ్బన్ మీద ఈ రోగి మెదడు నుంచి వస్తున్న తరంగాలకు అనుగుణంగా తయారయ్యే ఓ గ్రాఫ్ను చిత్రించి ఆ గ్రాఫ్ను పరీక్షిస్తూ ఉంటారు. సాధారణ మానవుడి గ్రాఫ్లతో పోల్చి ఓ జబ్బును ఆ రోగికి నిర్ధారిస్తారు. ఈ తరంగాల ఉద్విగ్నత తగ్గితే మానవుడికి సహజ స్థితి నెలకొంటుందని ప్రాచ్య వైద్యులకు ఎప్పటినుంచో తెలుసు. ఎన్నో తంత్రాల ద్వారా ఓ మానసిక రోగిని మామూలు మనిషిగా వాళ్ళు చేయగలిగి ఉండేవాళ్ళు. స్త్రీలకు ప్రత్యేకించి ఋతుక్రమం ఆగిపోతున్న సమయాలలో మానసిక తరంగాల నిర్మాణ ప్రసార ప్రక్రియలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. శరీరంలోని కొన్ని గ్రంథుల నుంచి స్రవించే రసాయనాలు పూర్తిగా ఆగిపోవడం కానీ, దారి మళ్లింపు ద్వారా కానీ,
కొన్ని శారీరక మార్పులతో పాటు మానసిక ప్రవృత్తిలో కూడా మార్పు చోటు చేసుకోవచ్చు. ఇంకొకళ్ళ మాటలను విని తమ జీవితంలో ఘోరమైన మార్పు జరగబోతూ ఉందని కొందరు గోరంతని కొండంతగా ఊహించి తీవ్రంగా ఆలోచించి నిజం చేసుకొని జీవితాన్ని తమ చేతులతో తామే పాడు చేసుకుంటారు. సరైన అవగాహన ఉంటే ఏ ఉపద్రవాలు జరగవు. హిస్టెక్టమీ ఆపరేషన్ చేయించుకున్న కొందరు స్త్రీల పరిస్థితి ఇంకా దురదృష్టకరంగా ఉంటుంది. స్త్రీలకు బలవంతంగా ఋతుక్రమాన్ని పాడు చేసే ఓ పద్ధతే ఈ ఆపరేషన్. స్త్రీలకు ఏదో జబ్బో మరో బలవంతమైన కారణం ఉంటే తప్ప ఈ ఆపరేషన్ చేయరనుకోండి. కానీ జరిగే ఫలితం ఇంకో రకంగా పరిణమిస్తుంది. ఆ స్త్రీ మెదడులో ఓ తుఫాను రేగుతుంది. కొంతమందికి మనస్థిమితం కూడా తప్పవచ్చు. తగిన పద్ధతిలో వైద్యము, తగినంత సానుభూతి ఉంటేనే అలాంటి దీనురాళ్లకు స్వస్థత చేకూరుతుంది. శరీరంలో విద్యుత్ పుడుతుంటుందని గుర్తు చేయడానికి ఇదంతా చెప్పవలసి వచ్చింది. ఈ శరీరపు యంత్రం నుంచి విద్యుత్ ఒకే స్థాయిలో స్థిరంగా తయారవుతున్నప్పుడు మనం శాంతంగా, ప్రశాంతంగా ఉంటాము. చింతల, కోపతాపాల వల్ల ఈ విద్యుత్లో తేడాలు ఏర్పడినా, మన ప్రశాంతత తాత్కాలికంగా దెబ్బతిన్నా మళ్ళీ ఈ విద్యుత్ సరిగ్గా పునరుద్ధరింపబడుతుందని, మనకు స్వస్థత కలుగుతుందని మనం గ్రహించాలి. మనం మళ్ళీ ఒకసారి మన 50 100 సంవత్సరాల తరువాత కాలం గురించి ఆలోచిద్దాం. మీరు ఎవరికైనా మేలు చేస్తే ఆ మేలు 50 100 సంవత్సరాల తరువాత కూడా నిలబడే ఉంటుంది. ఇంకో మనిషి దృక్పథాన్ని మీరు సవ్యపదంలో నిలబెట్టారు కనుక ఓ మనిషిని మీరు పాడు చేస్తే ఆ వ్యక్తి దృక్పథంలో మార్పు 50 సంవత్సరాల కాలం తరువాత కూడా పాడయ్యే ఉంటుంది. ఇంకొన్నాళ్లకు మీరు ఎంత మేలు చేస్తే మీకు అంత మేలు కలుగుతుంది. ధర్మ సూక్ష్మం, నిగూఢ జ్ఞానం ఏమిటంటే ఇస్తే తప్ప పుచ్చుకోలేరు అని. మీరు ఇవ్వగలిగింది డబ్బులైనా సరే వాటిని మళ్ళీ మీరు స్వీకరించగలుగుతారు. ఏం ఇచ్చినా, ఏం పుచ్చుకున్నా సమయం వచ్చినప్పుడు ప్రతిదానికి తగిన మూల్యాన్ని చెల్లించవలసి ఉంటుంది. ఈ విషయాన్ని గురించి ఇప్పుడు కాదు, తరువాత ఇంకో పాఠంలో మనం కర్మ సిద్ధాంతం గురించి చర్చించుకున్నప్పుడు మరింత స్పష్టంగా, వివరంగా తెలుసుకుందాం. శాంతంగా ఉండడం మాత్రం మరువకండి. ప్రశాంతతత్వాన్ని సాధించడం మరువకండి. మనం వల్లించుకునే ఆంక్షలు, అడ్డం పడే గాడిదల్లాంటి అడ్డంకులు, ఇవన్నీ కొన్ని సంవత్సరాల తరువాత నిజానికి ఏమాత్రం లెక్కలోకి రావని అర్థం చేసుకోండి. చిన్న చిన్న ముళ్ళు గుచ్చుకుంటున్నట్లుగా వాటిని గ్రహించండి. చిన్ని చికాకు పుట్టించే విషయాలలాగే ఇవి మాయమైపోతాయి కొంతకాలానికి. ఈ చిన్ని ఇబ్బందుల్ని అవి ఎక్కడ ఉండాలో అక్కడే ఉంచండి. మీ మనస్సులో శాంతి నిండాలంటే, ప్రశాంతత పెంపొందాలంటే ఇదంతా మీరు గుర్తుంచుకోవాల్సిందే. అంతేకాకుండా మీరు చేయాల్సిందల్లా కేవలం ఎరుకతో గాలి పీల్చుకోవడమే. మీ మెదడుకు కావాల్సినంత ఆక్సిజన్ అందజేయగలిగితే చాలు. ఈ చిన్ని ఇబ్బందులన్నీ 50 ఏళ్ల తరువాత ఏమాత్రం లెక్కకు రావని తెలుసుకోండి. ఈ ప్రస్తుతపు కట్టుబాట్లకు నిజంగా ఎలాంటి ప్రాముఖ్యత లేదని మీకు అర్థమవుతుంది. మనం ఎక్కడికి చేరుతున్నామో అర్థమయ్యిందా? మనం ఊహించుకునే ఉపద్రవాలేవి నిజానికి జరగవని మీకు అర్థమయ్యేలా చేయడానికే. ఏ విషయమో మనల్ని బెదిరిస్తూ ఉంటుంది. ఏదో కీడు వాటిల్లుతుందని మనకు అనిపిస్తూ ఉంటుంది. వెర్రిగా ఆవేశాలతో మనల్ని మనమే భయపెట్టేసుకుంటాం. నిజంగా మనం ఎక్కడున్నామో తెలియని పరిస్థితులలో అల్లాడుతూ ఉంటాం. ఇదంతా అయ్యాక మన భయాలకు అర్థమేమీ లేదని మనకు అర్థమవుతుంది. మనం భయపడ్డవి ఒక్కటీ జరగవు. మనం ఉట్టి పుణ్యానికి భయపడినట్లు అర్థమవుతుంది. ఎంతో ఎడ్రినలిన్ మనలో పనిచేస్తూ మనల్ని ఉరకలెత్తిస్తూ ఉంటుంది. చివరికి నీరసపడిపోతూ, బహుశా వణుకుతూ ఉంటాం. ప్రపంచంలో చాలా గొప్పవాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే తాము ఎంతో భయపడ్డవేవి వాస్తవంలో జరగలేదని.
తాము అనవసరంగా వాటి గురించి వర్రీ అయ్యామని, కాలాన్ని వృధా చేసుకున్నామని. మీరు ఇబ్బందుల్లో ఉంటే మీకు ప్రశాంతత ఎక్కడుంటుంది? మీరు అల్లకల్లోలంతో ఉంటే మీకు శాంతి ఉండే అవకాశమే ఉండదు. ఇలాంటి స్థితిలో టెలిపతిక్ సంకేతాలను మీరు గ్రహించే మాట అటుంచి, మీరే ఓ రేడియో స్టేషన్ లాగా గోలని, మీ గజిబిజి ఆలోచనలని, మీ నిరాశ నిస్పృహల్ని ప్రసారం చేస్తూ ఉంటారు. ఇలాంటి మీ ప్రసారాల వల్ల ఇంకొకళ్ళకి అందాల్సిన సంకేతాలు కూడా అందకుండా పోతాయి. కాబట్టి మీకోసం, మీ చుట్టుపక్కల వాళ్ళ కోసం కూడా శాంతంగా, ప్రశాంతంగా ఉండడం అభ్యాసం చేయాలి. మీకు వస్తున్న చిన్ని చిన్ని అడ్డంకుల్ని చిన్ని చిన్ని ప్రతిబంధకాలుగానే భావించాలి. మిమ్మల్ని పరీక్షించడానికే అవి వస్తున్నాయని మీరు తెలుసుకోవాలి. ప్రశాంతతను అభ్యసించండి. మీ కష్టాలను సరైన దృక్పథంతో చూడడాన్ని అభ్యసించండి. ఈ రాత్రికి సినిమాకు వెళ్లకుండా ఉండడం హింసలాగే మీకు అనిపించవచ్చు. పైగా ఈరోజే ఆ సినిమా నడిచే ఆఖరి రోజు కావడం దుర్భరం. కానీ ఇదే మీ ప్రపంచాన్ని దద్దరిల్లజేసేంతటి ముఖ్యమైన విషయం మాత్రం కాదు. మీరు జ్ఞానార్జన చేయడమే ముఖ్యం. మీరు అభివృద్ధి చెందడమే ముఖ్యం. ఎంత నేర్చుకుంటే అంత జ్ఞానాన్ని మీతో బాటు ఇంకో జన్మలోకి తీసుకెళ్లవచ్చు. ఎంత ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకుంటే దుఃఖపూరితమైన ఈ భూమి మీదకు రావాల్సిన జన్మల సంఖ్యను అంత గణనీయంగా తగ్గించుకోవచ్చు. మా సలహా ఏమిటంటే, సుఖంగా పడుకొని రిలాక్స్ కండి. పడుకొని ఇబ్బంది లేకుండా, ఏ కండరాలలోనూ టెన్షన్ లేకుండా సర్దుకోండి. తేలికగా చేతుల్ని కట్టుకొని గాఢంగా క్రమపద్ధతిలో శ్వాసక్రియను నిర్వహించండి. శ్వాసతో బాటు తాదాత్మ్యం చెందే విధంగా శాంతి, శాంతి, శాంతి అని మనసులో అనుకుంటూ ఉండండి. ఈ విధంగా అభ్యసించడాన్ని సాగిస్తూ ఉంటే నిజంగానే దైవికంగా మీ మీదకు శాంతి ప్రసరించడాన్ని మీరు గమనించవచ్చు. మళ్ళీ అసంబద్ధమైన ఆలోచనలు, అపశృతి ఎప్పుడూ మీ ఆలోచనలలో దొర్లకుండా చూసుకోండి. మీ ఆలోచనలు ఎప్పుడూ శాంతి మీద, ప్రశాంతత మీద, సుఖం మీద మాత్రమే పరిభ్రమిస్తూ ఉండాలి. శాంతి కోసం ఆలోచన చేస్తే శాంతే మీకు లభిస్తుంది. సుఖం గురించి మీరు ఆలోచిస్తే సుఖం మీకు లభిస్తుంది. ఈ పాఠాన్ని ముగించే ముందు ఓ మాటని మేము మీకు చెప్పదలిచాం. అందరూ తమకున్న 24 గంటల సమయంలో కేవలం ఓ 10 నిమిషాల సమయాన్ని ఈ శాంతి సాధన కోసం కేటాయించుకోగలిగితే ఈ భూమి మీద డాక్టర్లు అందరూ నిరుద్యోగులైపోతారు. వాళ్ళు నయం చేయడానికి భూమి మీద జబ్బులేవి ఉండవు కనుక. ఇప్పటి వరకు మీరు లోబ్సాంగ్ రాంపా రచించిన మరణం లేని మీరు అనే పుస్తకంలో నుంచి 20వ పాఠం ఆత్మ సంయమనం గురించి విన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.